ఇప్పటిది అది కాకతీయ అదే కాలం నాటిదా. ఇక్కడికి రాని రుద్రమాదేవి వచ్చింది. నాకైతే ఇది చాలా అండర్ రేటెడ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత బాగుండి ఇంతవరకు ఎవరికి తెలియకుండా ఎట్లున్నది. సేమ్ ఇది తిరువనంతపురంలో ఉంటుంది, సేమ్ స్టాచ్యూ. ఇక్కడ యాక్చువల్ అడ్రస్ గ్రామం కల్పగూరు, మండలం సంగారెడ్డి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్కి పోదాం. స్పెషల్ టెంపుల్ ఏంటంటే రాణి రుద్రమాదేవి కట్టించిన టెంపుల్, అంటే కాకతీయులు వారు కట్టించిన టెంపుల్, నియర్ టు హైదరాబాద్. ఇది హైదరాబాద్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్. నాకు చాలా మంది సజెస్ట్ చేసినారు, వీలు చూసుకొని ఈరోజు వచ్చాను. కార్తీక మాసంలో హిస్టరీ అసలు ఎట్లుంటది, ఎంత బాగుంటది చూద్దాం. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇట్ విల్ అమేజ్ యూ. ఇట్ సైడ్ మనం వచ్చే దారిలోనే ఉంటది ఇది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇప్పుడు మన రాణి రుద్రమాదేవి స్థాపించిన టెంపుల్ అది. అసలు ఆమె ఇక్కడికి వచ్చి స్థాపించిందా చూద్దాం. అసలు అక్కడ అది ఇప్పటిది అది కాకతీయ అదే కాలం నాటిదా. ఏ 300-400 సంవత్సరాల కిందదో అది. ఇంకా ఎక్కువ ఉంటది. ఓకే తాత, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓపెనింగ్ మీరు ఏ భాష అయితే ఆ భాషలో చదువుకోండి. ఓపెనింగ్ అయితే ఇది చూద్దాం. కాకతీయ లాంటి గుడి. అసలు ఓపెనింగ్ బాగుంది. సేమ్ నాకు 1000 పిల్లర్ టెంపుల్ ఉందా ఏంది వరంగల్లో, సేమ్ రెప్లికేట్ లాగా ఉంది. అంటే ఇక వరంగల్ వాళ్ళు కట్టించినారంటే మాక్సిమం అట్లే ఉంటుంది కదా. ఆర్కిటెక్చర్ కానీ. ఇక్కడికి రాని రుద్రమాదేవి వచ్చింది, అంటే ఆమె చేతుల మీదనే ఇది కట్టించినారు గుడి అయితే. ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా రాక్ మీదనే కట్టినారు. ఇది గుడికి ఇంకొక సైడ్. సేమ్ మనకు ఈ వ్యూ, ఇక్కడ కూర్చున్న విధానం, ఇదంతా సేమ్ 1000 పిల్లర్స్ టెంపుల్. బ్యూటిఫుల్ సన్సెట్ ఆబ్వియస్లీ. ఇక్కడ ఒకటి ఉంది బట్ మనకు తెలీదు, హనుమంతుడు కావచ్చు. కానీ పాతకాలం దాని ఓపెనింగ్ ఇది. ఇక్కడ కూడా రాలేదు చూడండి, అసలు ఎంత నీట్గా కట్టినారు. అంత పాసిబుల్ ఎట్లుంటుంది అప్పుడు. లింగం గుడి, ఇంత బ్యూటిఫుల్ సన్సెట్ తోని. ఇది మనకు గుడి చాలా అంటే సేమ్ మనకు. ఒకవేళ ఆర్కిటెక్చర్కి సంబంధించింది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రావాలి. ఇదైతే టైమింగ్స్. మనం ఇప్పటిదాకా గుడి అవుట్ సైడ్ చూసినాం కదా, ఇప్పుడు గుడి లోపలికి పోదాం. పంతులు ఉన్నాడు, పంతులతో మాట్లాడి అసలు టెంపుల్ చరిత్ర ఏంది, ఎవరు కట్టించినారు, ఎప్పుడు కట్టించినారు, అసలు అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. నాకైతే ఇది చాలా అండర్ రేటెడ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత బాగుండి ఇంతవరకు ఎవరికి తెలియకుండా ఎట్లున్నది అన్నట్టు. తెలిసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి వ్యూస్ వస్తాయి. చూపిస్తాం. ఇది టెంపుల్ ఓపెనింగ్. ఇక్కడ ప్రతి డీటెయిలింగ్ కానీ చూడండి, అసలు ఎంత మంచిగా వాళ్ళు చెక్కినారు. ఇంత అండర్ రేటెడ్గా ఇంతవరకు ఎట్లా ఎవరికి తెలియకుండా ఉన్నది అని. ఇక్కడ ఈ స్వరూపం సేమ్ అసలు ఇంత నీట్గా. గుడి అయితే చిన్నగా ఉంది బట్ స్కల్ప్చరింగ్ అయితే చాలా హెవీ ఉంది. ప్రతి డీటెయిలింగ్ చూడండి, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వావ్, మీరు గమనించారు పైన కూడా ఎంత బాగుంది. ఇట్స్ గ్రేట్. నందీశ్వరుడు, ఇక్కడ లింగాష్టకం. అంటే మనం శివుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ లింగాష్టకం చదివి చేయాలి అంటారు కాబట్టి ఇది ఇక్కడ మంచి పెట్టినారు. ఇట్స్ గ్రేట్ ఐడియా. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చినాం. ఇది శివుడు, నందీశ్వరుంది గుడి. వావ్, ఎంత బాగుంది టెంపుల్ అసలు. ఇట్స్ గ్రేట్. మంచి మొక్కు అండి, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదైతే. స్కల్ప్చరింగ్ కానీ, లింగం కూడా ఎంత నీట్గా చాలా పెద్దగా ఉంది. మీరు ఇక్కడ గమనించారా,
ఇదంతా మొత్తం స్టోన్ ని ఈ హోల్స్ లాగా, పిల్లర్స్ లాగా, అసలు మొత్తం స్టోన్ తోనే చేసినారు. ప్రతి డీటెయిలింగ్ కానీ అసలు అప్పుడు ఎంత బాగా చేసినారు. మీరు ఎప్పుడన్నా వరంగల్ పోయి ఉంటే మాత్రం ఇవి మీకు కామన్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ వరంగల్ వెళ్ళకపోతే మాత్రం ఈ ప్లేస్ ని చూస్తే మీకు కొంచెం అంటే లైక్ సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంటది. సేమ్ రెప్లికేట్, ప్రతి చిన్న డీటెయిల్. వేణుగోపాల్ స్వామి అన్ని స్టాచ్యూస్ కూడా చాలా నీట్ గా, చాలా పవర్ఫుల్. ఇక్కడ టెంపుల్ కూడా నాకైతే డీటెయిలింగ్ మైండ్ పోతుంది. సో ఇక్కడ యాక్చువల్ గా బాగా జరిగేది ఎక్కడ అంటే మనకు శివరాత్రి రోజు సేమ్ ఇది తిరువనంతపురంలో ఉంటుంది. సేమ్ స్టాచ్యూ ఇక్కడ పడుతున్నట్టు సేమ్ రెప్లికేట్. ఇక్కడ శివుడే ఫేమస్ అంటారు. ఇక్కడ విష్ణు కూడా ఉంది. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అంటారు కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ. డీటెయిలింగ్ నాకైతే ఈ డీటెయిలింగ్ ఫ్యాన్ అయిపోయినా అసలు. ఆ కలర్స్ కానీ ఈ స్కల్ప్చర్స్ కానీ బాగు. ఫస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. లైక్ ఎవరైనా కొంచెం హిస్టరీకి సంబంధించిన కానీ ఎవరైనా పురాతన దేవస్థానాలు పోయే వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఎంత గట్టిగా చెప్తున్నా అంటే ఎంత బాగుంటే ఇంత గట్టిగా చెప్తాను, తప్పకుండా రావాలి. ఇప్పుడు మనం పంతుల్ని కూడా అడుగుదాం, అసలు మొత్తం డీటెయిల్స్ అడుగుదాం. అంటే నేను ఇప్పుడే వచ్చిన కదా, సంగారెడ్డికి దగ్గరలో ఉంటది. ఎప్పటి నుంచో రావాలనుకున్నా ఈరోజు వచ్చిన. అసలు మంచి ప్రతి ఒక్క డీటెయిలింగ్ మనం కనుక్కుందాం. ఇది యాక్చువల్ అడ్రస్, గ్రామం కల్పగూరు, మండలం సంగారెడ్డి. ఇది హైదరాబాద్ నుండి 50-60 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గరనే కాబట్టి మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. దీన్ని ఈ దేవాలయాన్ని త్రికుటాలయం అంటారు. ఇక్కడ ముగ్గురు అయ్యవాళ్ళు ఉన్నారు, శివుడు, అనంతపద్మనాభం, వేణుగోపాల్. కాబట్టి త్రికుటాలయం అంటారు. అన్నాభిషేకాలు ప్రతి సోమవారం అన్నాభిషేకాలు, శివునికి అన్నం పెట్టి అదే ప్రసాదం. ప్రతి మహాశివరాత్రికి శివపాత్ర కళ్యాణం. ఇక్కడ మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అంటే ఎవరు కట్టించినారు అన్నట్టు. ఇక్కడ ఉంది కదా మనకు కాకతీయ వాళ్ళు. ఇది యాక్చువల్ గా ఇది పేరు వేణుగోపాల స్వామిది, అనంత పద్మస్వామి. ఇంతకుముందు చెప్పినాం కదా మనం తిరువనంతపురంలో ఉంటది అని, సేమ్ దిస్ టెంపుల్. ఓం నమ శివాయ. ఇక్కడ శివుడు ఇంతకుముందు మీకు చూపించిన, లైక్ ఇక్కడ ఈ పిక్చర్స్ మీకు ఇంతకుముందు చూపించిన కదా, సేమ్ అది చరిత్ర. ఇది నార్మల్ టెంపుల్ డీటెయిలింగ్. ఇదంతా సేమ్ ఒకటే స్టోన్ లో ఇవన్నీ శిల్పాలు కానీ ఇవన్నీ పెట్టింది. ఎంత సింపుల్, చిన్న కింద కూడా పెట్టలేదు, సింపుల్ గా. ఇలా గుర్తుపెట్టుకొని మళ్ళీ రండి. వీడియో బాగా వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ గ్రూప్స్ లో మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి టెంపుల్ ఇంత బాగా సజెస్ట్ చేస్తున్నా అంటే ఎంత బాగుంటుందని సజెస్ట్ చేస్తాను మీకు కూడా తెలుసు. అందుకోసమే తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో. ఎలా రావాలంటే చౌరస్తా నుంచి స్ట్రైట్ గా వస్తే మనకు ఎస్పీ ఆఫీస్ ఉంటుంది. ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ టెంపుల్ ఉంటది. ఇప్పుడు ముందు వచ్చేదే మనకు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఇది కనిపిస్తుంటది. ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ గా రావాలి. వస్తుంది ఇక్కడ మసీద్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇటు నుంచి వచ్చి ఇటు సైడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు అడిగినా అడ్రస్ చెప్తారు.